Okay, good morning all. Today we discuss the next worksheet. In this worksheet, first question, write differences between real image and virtual image. So same question in Telugu medium. నిజ ప్రతిబింబానికి మిథ్యా ప్రతిబింబానికి మధ్య గల తేడాలను తెలపండి. సో దీనికి ముందుగా మనం ఆన్సర్ చెప్పుకుందాం. చూడండి, ఇది నిజ ప్రతిబింబానికి మిథ్యా ప్రతిబింబానికి ఉన్న తేడాలు. మొదటి తేడా ఏమిటి? తెరపై పట్టగలిగే ప్రతిబింబము, దాన్ని మనం నిజ ప్రతిబింబము అంటాం. మరి మిథ్యా ప్రతిబింబము తెరపై పట్టలేము, దర్పణంలోనే చూడగలము. ఇది మొదటి తేడా. రెండవ తేడా, ఇది తలకిందులుగా ఉంటుంది, ఇది నిటారుగా ఉంటుంది. సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే నిజ ప్రతిబింబం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఇలా తలకిందులుగా ఉంటుంది. మిథ్యా ప్రతిబింబం ఎప్పుడు కూడా ఇలా నిటారుగా ఉంటుంది. సేమ్ ఆన్సర్ మరి ఇంగ్లీష్లో ఎలా రాయాలి చూడండి. సో ఇట్ కెన్ బి కాట్ ఆన్ ఏ స్క్రీన్, it can't be caught on a screen. This is the first difference between real image and virtual image. And second one, it is inverted image, it is erect image. So always real image is invert image and always virtual image is a erected image. These are the differences between real image and virtual image. So we go for next question. Where should we place an object in front of a concave mirror to get virtual image? This is the second question. So same question in Telugu medium. పుటాకార దర్పణం ఎదురుగా వస్తువుని ఏ స్థానంలో ఉంచినప్పుడు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది అనేది మనం చెప్పాలి. కాబట్టి ఎక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ప్రతిబింబం అనేది ముందుగా మనకి తెలియాలి. సో మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకి టేబుల్లో కొవ్వొత్తి స్థానం ఎక్కడెక్కడ ఉంచినప్పుడు అనేవి 5 స్థానాలు ఉన్నాయి. సి ఆవల, సి వద్ద, ఎఫ్ మరియు సి మధ్యలో, ఎఫ్ వద్ద, పి మరియు ఎఫ్ మధ్యలో. అప్పుడు ప్రతిబింబ స్థానం ఎక్కడ ఏర్పడుతుంది అనేది ఇక్కడ ఉంది. వస్తువు కన్నా చిన్నదా పెద్దదా అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మనది నిటార తలకిందుల ప్రతిబింబమా అనేది కూడా మనకి ఇక్కడ ఉంది. మనకు తెలుసు తలకిందుల ప్రతిబింబము అంటే అది నిజ ప్రతిబింబమే. కానీ ఇక్కడ మనకు అడిగింది మిథ్యా ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది ఎప్పుడు, ఏ సందర్భంలో? పి మరియు ఎఫ్ మధ్యలో ఉంచినప్పుడు. కాబట్టి రెండవ ప్రశ్నకి ఆన్సర్ మనం ఏం రాస్తాం? వస్తువుని పి మరియు ఎఫ్ మధ్యలో ఉంచినప్పుడు మనకి మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఓకే, సో ఫర్ ఇంగ్లీష్ మీడియం, సి హియర్ we can see that virtual image, these are all real images. So in a concave mirror there is only one case to form virtual image, that is between P and F. So when we put the object between P and F, we can have a virtual image. So this is the second answer. Next, third one, పుటాకార దర్పణం ఎదురుగా వస్తువుని వివిధ స్థానాల్లో ఉంచి ప్రతిబింబ స్థానాలను కనుగొనే ప్రయోగానికి అవసరమయ్యే పరికరాలను తెలపండి. అయితే దీనికి సంబంధించిన 4వ ప్రశ్న కూడా ఉంది. పుటాకార దర్పణం ఎదురుగా వస్తువుని వివిధ స్థానాల్లో ఉంచి ప్రతిబింబ స్థానాలను కనుగొనే ప్రయోగ విధానాన్ని రాయండి. కాబట్టి మనం మూడో ప్రశ్నలోనేమో పరికరాలు రాయాలి, 4వ ప్రశ్నలో ప్రయోగ విధానాన్ని రాయాలి. కాబట్టి రెండిటికి ఆన్సర్ మనం ఒకేసారి చూద్దాం. సో
మనకి ఇక్కడ కావాల్సిన వస్తువులు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఏ ప్రశ్నకి సమాధానం? ఇది 3వ ప్రశ్నకి సమాధానం. కావలసిన వస్తువులు ఏమిటి? కొవ్వొత్తి, తెల్ల కాగితము, డ్రాయింగ్ షీట్, నాభ్యంతరం తెలిసిన పుటాకార దర్పణము, వి స్టాండు, కొలత టేపు లేదా మీటర్ స్కేలు. మరి సేమ్ క్వశ్చన్కి ఇంగ్లీష్లో ఎలా ఆన్సర్ రాస్తారు? సింపుల్ కదా. సో కొవ్వొత్తి, దిస్ ఈజ్ క్యాండిల్, హ్యావ్ టు రైట్ క్యాండిల్. క్యాండిల్ ఈజ్ ద ఫస్ట్ వన్. తెల్ల కాగితము, వైట్ పేపర్ ఆర్ డ్రాయింగ్ షీట్ నెక్స్ట్ వన్ నాభ్యంతరం తెలిసిన పుటాకార దర్పణము. సో ఇక్కడ మనకి పుటాకార దర్పణం తీసుకోవాలి, దట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. బట్ విచ్ వన్ యూ ఆల్రెడీ నోన్ ద ఫోకల్ లెంత్. సో ఇక్కడ మనం బ్రాకెట్లో నోన్ ఫోకల్ లెంత్ అని రాస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వి స్టాండ్. సో వి స్టాండ్. And next meter scale, or we can write as scale. So this is for English medium and this is for Telugu medium. Okay, are you clear? Yes. So fourth one ki answer chuddam. So for fourth one answer is procedure. ప్రయోగ విధానాన్ని మనం రాయాలి. ప్రయోగ విధానం మనకి ఇక్కడే పద్ధతిలో కనిపిస్తుంది. 4వ ప్రశ్నకి ఆన్సర్ పద్ధతి. ఏం చేస్తున్నాం? పుటాకార దర్పణాన్ని వి స్టాండ్పై పెట్టండి. దానికి ఎదురుగా పటమారు అన్నాడు. ఇది ఇక్కడ మనం పటమారు రాయకుండా పటంలో చూపినట్టుగా రాయాలి. ఎందుకంటే ఈ పటాన్ని మనం వేస్తున్నాం. ఆ పటానికి 6 అనే నంబర్ ఉండదు, ఎందుకంటే మనం గీస్తున్నాం పటం కాబట్టి. దానికి ఎదురుగా పటంలో చూపినట్టు వెలుగుతున్న కొవ్వొత్తి మీటర్ స్కేల్ను ఉంచండి. దర్పణం నుండి వివిధ దూరాల్లో అంటే 10 సెంటీమీటర్ల నుండి 80 సెంటీమీటర్ల వరకు ప్రధాన అక్షం వెంబడి కొవ్వొత్తిని ఉంచుతూ కాగితాన్ని ముందుకు వెనుకకు కదుపుతూ ప్రతిసారి ఏ స్థానంలో స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుందో గుర్తించండి. ఆ తర్వాత రాయాల్సిందేంటి? మీ పరిశీలనను పట్టికలో, ఇక్కడ మనం పట్టిక 1 అని రాయకూడదు, పట్టికలో నమోదు చేయండి. సో ఇది మనం రాయాల్సిన పద్ధతి. మరి సేమ్ క్వశ్చన్కి ఇంగ్లీష్ మీడియం అయితే ఏ విధంగా ఆన్సర్ ఇస్తారు? సో సేమ్ క్వశ్చన్. సో ఫోర్త్ వన్కి ప్రొసీజర్ అని రాస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆన్ ద వి స్టాండ్ and after that arrange these as shown in the figure and arrange the candle and meter scale also. So from the mirror you have to take distances like 10 centimeters to 80 centimeters. After that you have to move the screen to forward and you have to take the clear image and write your observations in the table. And in procedure we also have to draw this diagram. సో మనకి పద్ధతిలో మనము ఈ పటాన్ని కూడా గీయాలి. మనం ఇదే రకంగా గీయకపోవచ్చు, సో సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. ఓకే, ఇది మన ఫోర్త్ క్వశ్చన్కి, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, నిజ ప్రతిబింబం లక్షణాలు. ఇవన్నీ బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు. ఇక్కడే మనకి సమాధానాలు ఉన్నాయి. మనం రాయవలసిందంతా ABCDలుగా రాసుకుంటాం. సో 5వ ప్రశ్న, నిజ ప్రతిబింబము
నిజ ప్రతిబింబం లక్షణాలు. ఇందాక మనం చదువుకున్నాం. నిజ ప్రతిబింబం అంటే ఎల్లప్పుడూ తలకిందులుగా ఉంటుంది, తెరపై పట్టగలుగుతాము. ఈ రెండు లక్షణాలు దేని లక్షణాలు? నిజ ప్రతిబింబం యొక్క లక్షణాలు. కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి ఆన్సర్స్. సో మొదటిది ఏ వచ్చి తలకిందులుగా ఉంటుంది, కరెక్ట్. నిటారుగా ఉంటుంది, ఇది రాంగ్ కదా, కాబట్టి బి కాదు. నెక్స్ట్ సి తెరపై పట్టగలం, ఎస్ కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏ మరియు సి. ఇక్కడ ఏ మరియు సి అనేది కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ డి. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఒక పుటాకార దర్పణం ఎదురుగా వస్తువును వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు దాని ప్రతిబింబ స్థానము పరిమాణము. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక పుటాకార దర్పణం ఎదురుగా వస్తువును వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు. మనము ఇందాకే ఎక్కడెక్కడ ఉంచినప్పుడు ఎక్కడెక్కడ ఏర్పడతాయి అనేది చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో మనకి వస్తువుని ఎక్కడ ఉంచమంటున్నాడు? వక్రతా కేంద్రం వద్ద అంటే సి వద్ద ఉంచమంటున్నాడు. మరి సి వద్ద ఉంచినప్పుడు ఇక్కడ చూడండి, సి వద్ద వస్తువును ఉంచాం. సి వద్ద వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబ స్థానం ఎక్కడ ఏర్పడింది? సి వద్దే ఏర్పడింది. ఎటువంటి పరిమాణం? సమాన పరిమాణం. ఎటువంటి ప్రతిబింబం? తలకిందుల ప్రతిబింబం, కాబట్టి నిజ ప్రతిబింబం. సో ఇదే మన ఆన్సర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. ఏ వక్రతా కేంద్రం వద్ద సమాన పరిమాణం, అవును కదా, వక్రతా కేంద్రం వద్ద సమాన పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడుతుంది అని ఇందాకే మనం చూసాం. కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్. బి ఏముంది? వక్రతా కేంద్రం ఆవల, తప్పు. వక్రతా కేంద్రం నాభి మధ్య, తప్పు. నాభి వద్ద, తప్పు. కాబట్టి మన ఆన్సర్ ఏ. నెక్స్ట్ సెవెంత్ వన్, పుటాకార దర్పణము ఎదురుగా వస్తువును ఏ స్థానంలో ఉంచినప్పుడు దాని ప్రతిబింబము వస్తు పరిమాణం కన్నా పెద్దదిగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది ఎటువంటిది? పెద్దదిగా ఉండేది. పెద్దదిగా ఉండేది ఎక్కడ ఏర్పడుతుంది చూడండి. ఇక్కడ మనకి పెద్దదిగా ఉండేది చిన్నది, సమాన పరిమాణము, పెద్దది, పెద్దది. అవునా, మనకి రెండు సందర్భాల్లో పెద్ద ప్రతిబింబాలు ఏర్పడ్డాయి. కాబట్టి క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. పుటాకార దర్పణం ఎదురుగా ఏ స్థానంలో ఉంచినప్పుడు దాని ప్రతిబింబము వస్తు పరిమాణం కన్నా పెద్దదిగా ఉంటుంది. ఇది మనం చూసుకోవాలి. సో మనకి రెండు సందర్భాల్లో వస్తు పరిమాణం కన్నా పెద్దదిగా ఉండేది ఏర్పడింది. ఏది? మనం ఇందాకే చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ ఉంచినప్పుడు పెద్దది ఏర్పడింది? ఒకటవది ఎఫ్ మరియు సి మధ్యలో, ఇంకొకటి పి మరియు ఎఫ్ మధ్యలో. సో ఒకటవది ఎఫ్ మరియు సి మధ్యలో, రెండవది పి మరియు ఎఫ్ మధ్యలో. కాబట్టి ఈ రెండు ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం. వక్రతా కేంద్రం ఆవల అనేది కాదు, కాబట్టి ఇది కాదు. వక్రతా కేంద్రము నాభి మధ్యలో అంటే సి అండ్ ఎఫ్ మధ్యలో, ఇది కరెక్టే కదా, ఎస్. దర్పణ ధ్రువము నాభి మధ్యలో అంటే పి మరియు ఎఫ్ మధ్యలో, అవును. ఈ రెండు పెట్టినప్పుడే కదా మనకి ప్రతిబింబం అనేది పెద్దదిగా ఏర్పడింది. కాబట్టి బీసీ రెండు కూడా కరెక్టే కాబట్టి మనం డీకి వెళ్దాం. డి ఆన్సర్. బి మరియు సి అంటే బీసీ రెండు కరెక్టే అంటున్నాడు కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ వన్, పుటాకార దర్పణంను సూర్యునికి అభిముఖంగా ఉంచినప్పుడు సూర్యుని నుండి వచ్చే సమాంతర కిరణాలు పరావర్తనం చెందాక కేంద్రీకరింపబడే బిందువు. అవునా, మనం పుటాకార దర్పణం ఉంచినప్పుడు సూర్యుని నుండి వచ్చే సమాంతర కిరణాలు వచ్చాయి, ఇక్కడ దర్పణంపై పడ్డాయి, ఇప్పుడు పరావర్తనం చెందాయి. చెందిన తర్వాత ఏమవుతున్నాయి చెప్పుకున్నాం మనం, అన్ని కిరణాలు కూడా ఒకటే దగ్గర కేంద్రీకరింపబడతాయి. ఈ బిందువునే మనం ఏమన్నాం? నాభి అన్నాం, దాన్నే ఎఫ్ అన్నాం. సో ఇక్కడ నాభి అని ఎక్కడ ఉంది? ఎస్. డి అనేది కరెక్ట్గా ఉంది. సో డి అనేది దీనికి ఆన్సర్. ఇవి తెలుగు మీడియం బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. మరి ఒకసారి ఇంగ్లీష్ మీడియం కూడా ఏమి ఉన్నాయో చూద్దాం. ఓకే, ఫిఫ్త్ వన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏవి అని అడుగుతున్నాడు. సో మనకి ఇన్వర్టెడ్
yes, inverted correct. Erect ga undadu, erect is not correct. Can be caught on a screen, yes, correct. So D is correct answer, A and C. Next one, sixth one. An object is placed at center of curvature in front of a concave mirror. Position and size of its image are. So an object placed at center of curvature. So manamu here in a concave mirror we placed the object at center of curvature. When object is at center of curvature, the image formed at C only and same size image. So this is real image, same size image. So where is that answer? Yes, A is correct answer. Real, same size. Real and same size. So A is correct answer for this sixth one. So next, seventh one. Okay. For seventh one, what is the question? Where should we place the object in front of a concave mirror to get enlarged image? Okay, here we have the enlarged image. So where we found enlarged image? So see this table. Watch this table first. We have the larger image. We want the larger image. So here is a larger image and here also larger image. So if you want larger image in concave mirror, we have to put the object between C and F and between P and F. So C and F and P and F. So the correct answer, which answer? C. Beyond C is not correct. In between C and F is correct. In between P and F is correct. So B and C are the correct answer. So we go for the option D, that is B and C. So D is the correct answer. Next, last one. A concave mirror is placed facing the sun. Where does the sun rays get converged? We know that in a concave mirror, the rays from the sun is parallel to concave mirror. They will converge at a point and that point is called as focus or focal point. So we indicated this with F. So where it is focus. So D is correct answer for this last one. So this is your worksheet. So stay at home, stay safe and like, share and subscribe the channel. Thank you.